ఆమెకు ఇప్పుడు ఈ వయసులో మరి పోయే కాలం వచ్చిన తర్వాత మరి అమ్మమ్మ అని పిలిపించుకోవాలనే కోరిక ఎందుకు కలిగిందో ముందుగా హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి గల ముఖ్య కారణం అయితే ఆయన యొక్క కేసుల ఉదంతం అని చెప్పి భావించవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ షిఫ్ట్ అవబోతున్నారు లండన్ నుంచి వచ్చిన తర్వాత అని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అసలు లండన్ ఎందుకు వెళ్తున్నారు, లండన్ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు అనుకోవాలంటారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి గల ముఖ్య కారణం అయితే ఆయన యొక్క కేసుల ఉదంతం అని చెప్పి భావించవచ్చు. మరోపక్క లండన్ వెళ్లే ముందు మరి పులివెందుల వెళ్ళడాన్ని కూడా మనం ఆయన రాజకీయ స్ట్రాటజీగానే భావించాలి. ఎందుకంటే వేల కోట్లు లక్షల కోట్లు ఏదైతే అక్రమ సంపాదన ఉందో దాన్ని మరి నీట్ గా హవాలా చేసి తరలించుకోవడానికో లేకపోతే ఓడనౌకల ద్వారా విదేశాలకు పంపించడానికో మరి పులివెందుల వెళ్ళాడని చెప్పేసి భావించవచ్చు. ఎందుకంటే లెక్కకి మించి ఆయన దగ్గర బోలెడు సొమ్ము ఉంది కాబట్టి దాన్ని తరలించుకోవడానికే పులివెందుల వెళ్ళి తర్వాతే లండన్ వెళ్లే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నాడని చెప్పేసి మనం భావించాలి. ఇవాళ పులివెందుల శాసనసభ్యుడిగా ఏనాడు ఆ ప్రాంత ప్రజలకు ఏమి చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ముఖ్యంగా ఎందుకంటే మనం ముందుగా ఈ కోణంలో కూడా ఆలోచించాలి. అసెంబ్లీకి కూడా ఒక్కరోజు వచ్చి పులివెందుల సమస్యలు వినిపించినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కానరానటువంటి పరిస్థితి. అటువంటి నాయకుడు ఉండకపోయినా మాకు వచ్చే నష్టం లేదనే భావనలో పులివెందుల ప్రజలైతే ఉండారు. ఇవాళ రేపు మళ్ళా వచ్చే ఎలక్షన్ లో అదే పులివెందుల్లో కూడా అక్కడ ప్రజానీకం ఊడగొట్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క కార్యకర్తలు గతంలో చేసినటువంటి కాంట్రాక్ట్ బిల్లులు కూడా రాకుండా మరి ఆయన ఆ విధంగా ఆనాడు చేసినటువంటి పరిస్థితి. మరోపక్క పులివెందుల్లో సొంత బాబాయ్ హత్య ఒక దుమారంగా ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఏదో ఒక నోట్లో నాటుతున్నటువంటి నానుడి పదంగా అది శాశ్వతంగా మిగిలిపోయింది. ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన సంబంధించినటువంటి నల్లధనాన్ని తరలించుకోవడానికి కానీ అక్కడ పులివెందుల బాగు కోరి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ముమ్మాటికి కాదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. హైదరాబాద్ ఎందుకంటారు? ఇందాక మీరు అన్నారు కేసులు కోసమే అని. కేసుల కోసం హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే దాంట్లో రకరకాలుగా కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. ఆయనకి మరి మొదలైతే కేసుల ప్రక్రియ ఆయనకి మరి చాలా సమయానుభావం కూడా ఆయనకి మరీ ఎక్కువ తిరగాల్సినటువంటి పరిస్థితులు కూడా రాబోయే రోజుల్లో కలగవచ్చు. అందుకని ఒక ఇదైతే రెండవది ఆయన యొక్క ఏదైతే మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆస్తుల పరిరక్షణ కొరకు, ఎందుకంటే ఇక్కడ అతనికి వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి మరి దానిపైన దృష్టి సారించి వాటిని రక్షించుకునే ప్రక్రియలో భాగంగా కూడా వాటిని భావించవచ్చు. మరోపక్క ఇక్కడ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన బెంగళూరు వెళ్ళటాన్ని వాళ్ళ యొక్క సొంత కార్యకర్తల నాయకులు కూడా అంగీకరించట్లేదు. కాబట్టి ఇలా రకరకాల పరిస్థితుల రీత్యా ఆయన మరి హైదరాబాద్కి మారే ఆలోచనలో ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన హైదరాబాద్ లో ఉన్న, లండన్ లో ఉన్న, ఎక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మటుకి ఆయనకి శాశ్వత రాజకీయ బహిష్కరణ చేశారనేది మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే అనగా లక్ష్మీ పార్వతి గారు నన్ను అమ్మమ్మ అని పిలవలేదు కానీ విజయమ్మ గారికి బర్త్డే విషయం చెబుతావా లోకేష్, అసలు నీకు బుద్ధి ఉందా అంటూ లోకేష్ గారిని విమర్శించిన పరిస్థితి ఎలా చూడాలంటారు? ఇప్పుడు మన రాష్ట్రానికి ఏదైనా కాస్త కోస్త శని ఉందంటే అది లక్ష్మీ పార్వతి గారు అని చెప్పేసి భావించాలి. ఎందుకంటే ఆమె ఏ రోజు కూడా సరే ఏదో ఆ రోజుల్లో మరి జరిగినటువంటి పరిణామాల రీత్యా ఆమె సరే అన్న ఎన్టీ రామారావు గారి సరసన మరి భార్యగా చేరింది. కానీ ఎప్పుడు కూడా అన్నగారి ఫ్యామిలీ, అన్నగారి కుటుంబాన్ని ఆమె ఏ రోజు కూడా బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు దాకా ఎక్కడా లేవనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఏ కాడికి చంద్రబాబు నాయుడు గారి మీద విషం కక్కేటువంటి లక్ష్మీ పార్వతి గారు
ఇవాళ ఈ రకంగా మాట్లాడటం, ఇక ఆమెకు కూడా ఈ బ్యాచ్ మొత్తానికి మానసిక స్థితి ఏ రీతిలో ఉందో అందరికి తెలిసినటువంటి విషయం కాబట్టి దీన్ని ఏ ఒక్కరు కూడా ఇచ్చేయరు. ముఖ్యంగా మా లోకేష్ బాబు గారి నైజం మనం చూసాం, పెద్దల్ని గౌరవించటం, ప్రతి ఒక్కళ్ళని. మరి అందుకే కదా నన్ను అమ్మమ్మ అని పిలవమంటుంది కదా. మరి ఇప్పుడు ఒక ప్రజానాయకుడు, దాంట్లో లోకేష్ బాబు గారి యొక్క ఔన్నత్యం ఏంటంటే ఆయన యొక్క గొప్పతనం, ప్రతి ఒక్కళ్ళని గౌరవించేటువంటి మనిషి. ఆయన ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసే మనిషి కాదు. కాకపోతే ఆమెకు ఇప్పుడు ఈ వయసులో మరి పోయే కాలం వచ్చిన తర్వాత మరి అమ్మమ్మ అని పిలిపించుకోవాలనే కోరిక ఎందుకు కలిగిందో మరి ఆమెను మరొకసారి అడిగి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మా లోకేష్ బాబు గారు అయితే ఏ ఒక్కరిని కూడా ఇచ్చేయరు, ప్రతి ఒక్కరిని తన వాళ్ళుగా హక్కున చేర్చుకునేటువంటి నైజం ఆయనది కాబట్టి ఆయన విషయంలో అసలు ఇటువంటి సందేహాలు అవసరం లేదు. ఆయన అవసరమైతే రాష్ట్రంలో మనం చూసాం, ఎంతో మంది అవాతాతల్ని తన మనుషులుగా ఆయన ఎన్నో మంచి వాళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి మనిషి. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక బంధువులా ఆయన ప్రవర్తన ఉంటుంది. ఏమో కోరుకుంది వాళ్ళ ఏదో అమ్మమ్మ అని అనడం అని కాదు, కానీ మన లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కళ్ళను కూడా గౌరవించే మనిషి కాబట్టి ఆమె కోరికను కూడా తీర్చాడని చెప్పి అనుకోవాల్సిందే ఆమె. ఎందుకంటే మా లోకేష్ బాబు గారు ప్రజానాయకుడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా తన వాళ్ళుగా భావించే మనిషి కాబట్టి ఆయన విషయంలో అయితే ఆమె ఏం మాట్లాడినా జనం అయితే పట్టించుకోరని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.